కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ జనవరి 7 నుంచి 13 వరకు గ్రామాల్లో మా ఊరు మా భూములు కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని, అదేవిధంగా జనవరి 14వ తేదీన అన్ని గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశం. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం, ఎట్లాంటి ప్రలోభాలకు కానీ ఏది చేసినా లొంగేది లేదు, మా భూమిని మేము కాపాడుకుంటాం, మా ఊరిని మేము కాపాడుకుంటామని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాలు చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది. దీని కంటిన్యూషన్గా 14వ తేదీన ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలని భోగి మంటల్లో వేసి దగ్ధం చేయాలని కూడా ఇది పిలిపివ్వడం జరుగుతుంది. ఇది జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం అంతా విధ్వంసానికి ఎందుకు పూనుకుంటున్నారో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కోట అడగదలుచుకున్నాం. ఏంటంటే మీరు అభివృద్ధి కోసం అంటే మీ ప్రాంతం మీరు కార్గో ఎయిర్పోర్ట్ అభివృద్ధి అని చెప్తారు, మేము మీకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రశ్నించదలుచుకుంటున్నాం. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా మీరు 3 సార్లు ఎంపీగా అయినారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతోని గ్రామాల్లోన పెద్దలు రాలిపోతున్నా ఒక్క రోజైనా మీరు ఒక పన్నెత్తి మాట్లాడినారా అని మేము అడుగుతున్నాం. ఆ నివారణ చర్యలకి మీరు ఏమైనా చర్యలు తీసుకోరా అని మేము అడుగుతున్నాం. మనుషులే పిట్టలు రాలిపోతుందా మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం అనేది ఇది ఎంత హాస్యాస్పదం అండి, ఇది ఎంత దుర్మార్గమైన చర్య. దానికోసం మీరు ఎట్లాంటి మాట్లాడారు. ఈరోజు ఎన్నికలకు ముందు మీరు ఈ ప్రాంతం అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం, ఈ విధంగా అయితే అభివృద్ధి అవుతుందని చెప్పినారు. ప్రజలందరూ కూడా నమ్మినారు. నమ్మి మీకు ఈవేళ ఓట్లు వేసిన తర్వాత ఈవేళ జీడికి గిట్టుబాటు ధర లేదు, జీడి బోర్డు లేదు. ఈవేళ జీడి గిట్టుబాటు ధర లేకపోవడం ద్వారా జీడి రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. కానీ దాని మీద మీరేమీ మాట్లాడడం లేదు. మళ్ళీ అయితే అభివృద్ధి కోసమే మీరు మాట్లాడతారు. మళ్ళీ ఎన్నికల్లో చెప్పినారు మేము ఈ నీరు తీసుకొచ్చి చివరి భూముల వరకు ఇస్తాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసని చెప్పినారు. దానికి ఒక్క పైసా మీరు కేటాయించలేదు. ఎప్పుడు హామీలు వాగ్దానాలు తప్ప మీరు దానికోసం నిధులు కేటాయించలేదు. ఈవేళ అవి చేయకుండా ఉద్దాన ప్రజలు వద్దన్న కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ మీరు ఎందుకు పెడతారని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఈ ప్రజల భూములు తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టమే అభివృద్ధి అని మేము ప్రశ్నించుకుంటాం. మీరు అట్లాంటి పని చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పుదని చెప్పి ఈ సందర్భంగా ప్రజల తరఫున హెచ్చరిక జారీ చేస్తాం. అందుకోసం ఇప్పటికైనా రామ్మోహన్ నాయుడు గారు మీరు కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని ఈ ప్రాంతంలో జరగదన్నట్టుగా మీరు ప్రకటన చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ పోరాట కమిటీ తరఫున మేము ఇక్కడ డిమాండ్ చేస్తాం. మేము ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ చెప్పినాం. కార్గో ఎయిర్పోర్ట్ మీరు కట్టాలంటే మీరు సీ పోర్ట్ ఉంది, పోర్ట్లో మీరు కట్టుకోవచ్చు. లేదంటే మీరు కాకినాడలో 3 బలి తీసుకొని అక్కడేమో 2020 ఎకరాల భూమిని మీరు సేకరించినారు, ఆ భూమిలో మీరు కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ మీ లక్ష్యం కాదు, ప్రజల భూములు కొల్లగొట్టడం మీ లక్ష్యము. ఇట్లాంటివి చేస్తే మాత్రం ప్రజా ప్రతిఘటన తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం.